కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు హాస్టళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నవోదయ కోచింగ్ సెంటర్ను జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం పెట్టడం లేదని ఉన్నతాధికారులకు విద్యార్థి సంఘాలు ఫిర్యాదు చేశాయి. పంట సరుకులను పరిశీలించి ల్యాబ్ టెస్టుకు పంపినట్లు అధికారులు వెల్లడించారు. ఇలాంటి సంఘటనలు ఫుడ్ విషయంలో జరిగింటే ఒకవేళ ఎవరు రెస్పాన్సిబిలిటీస్ చెప్పండి. అదే సార్ ఇప్పుడు ఫుడ్ సరిగ్గా లేకుండా హాస్టల్లో ఉన్న పిల్లలు నా పేరు టి రాజగోపాలరావు, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్. ఈ పిల్లల నాణ్యత ప్రమాణాల మీద నాణ్యత లేని ఫుడ్ని పెడుతున్నారని చెప్పి కంప్లైంట్ అనుసరించి ఈరోజు ఎమ్మిగనూరులోనే ఈ ప్రైవేట్ హాస్టల్ని విజిట్ చేయడం జరిగింది. విజిట్లో భాగంగా పిల్లల్ని అందరినీ ఎంక్వైరీ చేయడం జరిగింది. ఫుడ్ ఐటమ్స్ ఏ విధంగా ఉన్నాయని. పిల్లలు కూడా సరిగ్గా చెప్పట్లేదు, కానీ నాణ్యత లోపం అది కనిపిస్తుంది. సరైన ఫుడ్ మెటీరియల్ క్వాలిటీ ఐటమ్స్ పెట్టట్లేదు. దీని మీద కొన్ని ఐటమ్స్ ఫుడ్ ఐటమ్స్ శాంపుల్కి తీసి రీజనల్ ల్యాబొరేటరీ గుంటూరు పంపించడం జరుగుతుంది. పరీక్షానంతరము వచ్చిన రిపోర్ట్ను అనుసరించి యాజమాన్యం మీద చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. అంటే ఒకే 4 రూమ్లో 100 మందిని అకామిడేట్ చేసి చాలా క్లౌడీగా వాళ్ళని పెడుతున్నారు. ఒకే క్లాస్ రూమ్ రన్ చేస్తున్నారు. దీనివల్ల పిల్లలకి అనారోగ్య సమస్యలు ఎక్కువగా తలెత్తున్నాయి. ఫుడ్ విషయంలో ఎంక్వైరీ చేస్తే వాళ్ళు సంతృప్తమైన సమాధానం ఇవ్వలేదు. కాబట్టి పరీక్షానంతరము